త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఫుల్ హైప్తో విడుదలైన యొక్క సినిమా ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఇక విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హీరో కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక సైఫ్ అలీ ఖాన్ యొక్క మూవీలో ప్రతినాయకుడు పాత్రలో నటించడం జరిగింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను అయితే సృష్టిస్తూ ఉంది. అయితే ఈ యొక్క మూవీ విషయానికి వస్తే సినిమా 1996 ప్రాంతంలో మొదలవుతుంది. ఒక నేరస్తుని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నంతో కథ ప్రారంభమైంది. ఆ తర్వాత అది ఎర్ర సముద్రం మీదుగా దేవర దగ్గరకు చేరుతుంది. అది మళ్ళీ 1970 నాటి కాలంకు అక్కడ దేవర ఎవరు, ఏం చేశాడు, అసలు దేవరకు పోలీస్ ఆఫీసర్ వెతుకుతున్న నేరస్తుడికి లింక్ ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక సినిమా కథ మొత్తం పక్క కమర్షియల్ ఓరియంటెడ్. ఎన్టీఆర్ 2 షేడ్స్లున్న పాత్రలో తనదైన శైలిలో చించేశాడు. అభిమానులు ఈలలు వేయించేశాడు. ఇక ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. మాస్ లుక్, క్లాసిక్ టచ్ రెండూ కలిపి ఎన్టీఆర్ సినిమాకు ప్రాణం పోశాడు. ఇక సినిమాలో చెప్పుకోవాల్సింది జాన్వీ కపూర్ కూడా ఒకటి. ఇక సినిమాకు ఓ హీరోయిన్ ఇవ్వాల్సిన బ్యూటీని మొత్తం ఇచ్చేసిందనే చెప్పాలి. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ప్రత్యేకంగా దేవరా మూవీని థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ ఫోటోలు అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. మరి యొక్క మూవీని వీక్షించిన లక్ష్మీ ప్రణతి ఎలా స్పందిస్తుందా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.